సార్ ఒకటి దీని మీద అంటే మీరింత చదివారు కాబట్టి ఒకటి అడుగుతా. ఇప్పుడు ఈ కాలంలో రకరకాల పేర్లు వచ్చాయి సార్. ఫ్లింగ్ అని, డింగ్ అని, రిలేషన్‌షిప్స్, సిట్యుయేషన్‌షిప్స్ ఇలా రకరకాలు. లవ్ గురించి, మ్యారేజ్ సిస్టమ్ గురించి అది హిందూ కల్చర్ కదా! విడిపోవడాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మన వేదాస్, పురాణాస్‌లో చెప్పిందేంటి? వన్స్ యూ మ్యారీడ్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్. హ్మ్. 7 జన్మల బంధం అంటారు దాన్ని. ఒక పెళ్ళిని 7 జన్మల బంధం అంటారు. భారతదేశంలో దౌర్భాగ్యం ఏమంటే మనం ఈ ఫారిన్ కల్చర్ని అలవాటు చేసుకొని విడిపోతున్నాం. ఇద్దరు మనుషులు వేరు వేరు సాంప్రదాయాల నుంచి లేదా వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చి కలిశారు. అవునా? వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగగలిగితే జీవనం సాగుతుంది. నేను గొప్ప ఎక్కడ భార్య గొప్ప, భార్య తక్కువ, భర్త ఎక్కువ అని చెప్పాల మన శాస్త్రాలు. మహారాజ్ఞి భవ పెళ్ళిలో మంత్రం. మా మహారాణివి నువ్వు. నీకు పెళ్ళి జరిగింది. అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి చాలామంది బంధుమిత్రులతో కలిసి వస్తాడు. అవునా? కానీ పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి అమ్మాయి ఒక్కతే వెళ్ళుద్ది. అవునా? అవునా కదా? అవును, ఒక్కతే వస్తుంది. కారణం ఏమిటి? అంటే మొత్తం ఇంకా ఫ్యామిలీ వదిలేసి ఇదే నా ఫ్యామిలీ అనుకో. శక్తి. నీ ఇంటికి వస్తున్నది శక్తి. నీ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు మేళ తాళాలతో అడుగు పెట్టిస్తాం ఆమెని. అండ్ గడపట్లో ధాన్యపు ఇది పెట్టి దాన్ని ఆమె కాలుతో తోయిస్తావు లోపలికి, బయటకు కాదు లోపలికి. ఏంటి ఇవన్నీ అంటే ధాన్య రాసులు అట్లా పొంగాలి. పెళ్ళిలో మంత్రాలు ఉన్నాయి కొన్ని. ఏం చెప్తాయి తెలుసా? నా ఇంటి మహారాణివి నువ్వు. నా ఇంట్లో ఉండే పెద్దల్ని, నా ఇంట్లో ఉండేటటువంటి పిల్లల్ని నువ్వు ఆదరంగా చూడు. ఈరోజు ఏమవుతుంది? ఈమె ఇంట్లో ఈమె మహారాణి. కానీ కొంత అణకువ నేర్చుకునేటటువంటి తత్వం పోయింది. అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం లేకుండా పోయింది. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, సాయంత్రానికి విడిపోతున్నారు. దానికంటే ముందు కొత్త కల్చర్ స్టార్ట్ అయింది. ఇది ఇద్దరు అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు కలిసి ఉండాలంట. ఏమయ్యా, నీ భార్యతో నీ కోసం వచ్చినటువంటి నీ భార్య పెళ్ళైందా నీకు? లేదు సార్. కదా? లేదు. అయితే నువ్వు ఖచ్చితంగా అయిను. ఓకే. నీ కోసం తన వాళ్ళందరినీ వదులుకొని నీ ఆదరణ కోసం, నీ స్నేహం కోసం వచ్చినటువంటి అమ్మాయిని నువ్వెట్లా చూడాలా అంటే ఆలోచిస్తున్నాడా ఎవడైనా? ఇద్దరు మనుషులు కలిసి ఉండలేనటువంటి మీరు ఇంక ఏమి చేయగలరు, ఏమి సాధించగలరు? నీ భార్యతోనే నువ్వు సరిగ్గా ఉండలేవు, నువ్వు ప్రపంచాన్ని ఏడబొడుస్తావా? బయట ఒకటి చెప్తారు కదా సార్, సంసారం కన్నా సింగిల్గా ఉండే చాలామంది పొడిచారు, చాలామంది. సంసారం అసలు లేకుండా ఉండు, పెళ్లి చేసుకోబాక. ఓ నీ నీ ఆశయం ఏదుందో దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని గౌరవించు. ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ యువర్. 2 కుటుంబాల కలయిక, 2 వంశాల కలయిక, 2 మనుషుల కలయిక. నీ కుటుంబాన్ని నువ్వు గౌరవించలేవు, నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేవు. నువ్వు సొసైటీకి ఏం చేస్తావు? సొసైటీకి ఏం చెప్తున్నావు? నువ్వు నీ భార్యతోనే నువ్వు కలిసి ఉండలేకపోతే ఇంకా ఎవరితో కలిసి ఉండగలవు నువ్వు? ఎస్, కొన్ని సమస్యలు వస్తాయి, సర్దుకుపోగలగాల, ఒకరినొకరు అర్థం చేసుకోగలగాల. అవునా కాదా? ఇప్పుడు ఉదయాన్నే ఈయన బాత్రూంలోకి వెళ్తాడు. బాత్రూంలోకి వెళ్ళి ఓ డామ్ డూమ్ అంట ఎగరతా వస్తాడు బయటికి. ఎందుకండి అటు ఎగరుతున్నారు అంటే ఆయన ఏం చెప్తాడంటే, ఇది వాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను పేస్ట్ని కింద ఒత్తమని, నువ్వు మధ్యలో ఒత్తుతావు, ఏమన్నా తలకాయ ఉందా లేదా నీకు? దానికి అదేముందండి, అది పెద్ద విషయమా? మళ్ళీ పెద్ద విషయమా అంటావు? నేను చెప్పింది చేయవా? సరే, రేపు లేడీస్ నుంచి కూడా అలాంటివి వస్తాయి కదా సార్. ఇನ್ನು పూర్తిగా దీనికి సొల్యూషన్ లేదా? దీనికి సొల్యూషన్ లేదా? ఏముంది చెప్పు నువ్వు. నెక్స్ట్ టైం నుంచి మనమే చేసుకుంటే బెటర్. ఎందుకు అనుకున్నా
ఎందుకు అరిచి ఇంకొక పేస్ట్ తీసుకొని వచ్చి ఇదిగో వేదు నువ్వు వాడుకో అంటే సరిపోదా? అవునా కాదా? సరిపోదు. సింపుల్ సొల్యూషన్. దానికి ఒక సాధువు గారి దగ్గరికి ఒక ఆమె వెళ్ళింది. ఏమండి మా ఆయన ఎప్పుడు గొడవ పెడుతుంటాడు, ఊరికే అరుస్తుంటాడు, గొడవలు ఎక్కువైపోతున్నాయండి, నన్ను ఏం చేయమంటారు స్వామీజీ అని అన్నది. అంటే ఆ స్వామీజీ ఏం చేశాడంటే ఒక బాటిల్ నీళ్లు తెప్పించి ఆమెకిచ్చాడు. ఆమెకిచ్చి, అమ్మా ఏం చేయమంటారు స్వామీజీ, ఆయన అరిచేటప్పుడు ఆయన నోట్లో పోయమంటారా అన్న. కాదమ్మా, ఆయన అరిచేటప్పుడు నీ నోట్లో పోసుకో, బయటకు ఉమ్మబాక మింగబాక. ఆయన అంతా అరిచి అయిపోయిన తర్వాత నువ్వు కావాలంటే మింగు. ఓకే, ఇప్పుడు ఏమైంది చెప్పండి నాకు? ఎవరొకరు కామ్గా ఉంటారు, అది పెద్ద గొడవ. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్ల. ఇద్దరు గొడవ అనేది ఇద్దరు పెట్టుకుంటే, ఒకటి పెట్టుకుంటే గొడవ ఏంది? కొన్ని రోజులు చూస్తాడు, వాడే గమ్ముకుంటాడు, తగ్గిపోతాడు. అర్థం చేసుకునే మనస్తత్వం, సర్దుకుపోయే మనస్తత్వం, ఇది మనలో రావాల. ఇప్పుడు ఏమవుతుంది, అటు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. పోనీ ఇప్పుడు వీళ్ళిద్దరూ పోనీ అయ్యన్నా నెలస్తున్నాయా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వారం రోజుల నుంచి గొడవలు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల దూరం అవుతారు కుటుంబాలకి. వీడు ఇదిగోరా నా పెళ్ళ పెట్టన్నదే, దాన్ని అదేందరే నిన్ననేది. వీడు ఇమ్మెచ్యూర్డ్ ఫెలో, వీడు అడిగేది ఇంకొంతమంది ఇమ్మెచ్యూర్డ్ ఫెలోస్ని. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుద్ది, ఉమెన్స్ లిబ్. అవునా కదా? ఇది జరుగుతున్నాయా లేదా? వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ కొట్టుకుంటారు. నేను ఈ 1 yearలో చాలాసార్లు అనుకున్నాను సార్, చాలాసార్లు అనుకున్నాను, ఎవరో ఒకరు కామ్గా కాంప్రమైజ్ అయితే సరిపోద్ది కదా. సర్దుకుపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఏదో హార్ష్గా మాట్లాడింది. ఈరోజు ఏంది, ఇద్దరు ఉద్యోగం వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు, ఇద్దరికి ఆర్థిక స్వావలంబన ఉంది. అవునా? ఇద్దరు ఎవరికొవరు భయపడలేదు. ఆ అమ్మాయి వర్క్ చేసి వచ్చింది, నువ్వు వర్క్ చేసి వచ్చావు, ఇద్దరు స్ట్రెస్లో ఉంటారు. ఒక అండర్స్టాండింగ్ రండి. ఇప్పుడు ఆ అమ్మాయి వంట చేస్తుంది, నువ్వు సహాయం చేయి. ఆ అమ్మాయి ఇల్లు ఊడుస్తుంది, నువ్వు ఇంకొక పని చెయ్యి. లేదు నువ్వు ఇంకొకటి చేస్తున్నావు, ఆ అమ్మాయి ఇంకొకటి చేస్తుంది. ఇట్లా నువ్వు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు సహాయంగా ఉంటూ ముందుకు నడిస్తే కాపురాలు ఎందుకు నిలబడవు? ఏం మా కాపురాలు నిలబడలా? నేను అదే అనుకున్నాను సార్. నా ముందు జనరేషన్ ఎలా ఇన్నేళ్ళు 40 years 30 years 50 years చచ్చిపోయేదాకా వాళ్ళు అంటే ఎన్ని ఉంటాయి, ఎట్లా అసలు కాంప్రమైజ్? అంటే మీకు మీ జనరేషన్కి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు, అండ్ విత్ స్టాండ్ చేసుకునే ఇది లేదు. అలవాటు చేసుకోండి. మంచి నేను ఒక్కటే ప్రశ్న ఈనాటి యువతరానికి వేస్తున్నా, ఏందనంటే నీ తోటి ఉన్నటువంటి నీ భార్యను నువ్వు అర్థం చేసుకోలేకపోతే, కలిసి ఉండలేకపోతే నువ్వు ఎవరితో కలిసి ఉండగలవు? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. అవునా కాదా? కొన్ని రోజులు నీకు స్నేహంగా కనిపించవచ్చు, మన ఇద్దరం కలిసి ఓ 10 రోజులు తిరిగాము, స్నేహంగా ఉన్నాం. ఏదో ఒక రోజు నీలో ఉండేటటువంటి ఒక క్యారెక్టర్ నాకు నచ్చకపోవచ్చు, నాలో ఉండే క్యారెక్టర్ నీకు నచ్చకపోవచ్చు. అంత మాత్రాన నువ్వు మన ఇద్దరి మధ్య స్నేహాన్ని వదులుకుంటావా? ఒక స్నేహితురాలుగా ఎందుకు తీసుకో భార్యని? నువ్వు స్నేహితురాలుగా తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే, ఇంకొక ఎదవ మైండ్ సెట్ తయారైంది. భార్య నీకు అణిగి ఉండాలా, భార్య నీకు బానిస, ఈ మనస్తత్వంతో ఉంటారు మగవాళ్ళు. భార్య నీకు స్నేహితురాలు, భార్య నీతోటి కలిసి ఉండేది అని మగవాడికి చెప్తే, అట్లనే ఆడదానికి కూడా అమ్మా నువ్వు ఏదైనా అంటే సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయమ్మా, ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి, కాపురాన్ని చెడుకోబాక తల్లి అని కానీ నువ్వు చెబితే బాగుపడతాయి. అమ్మాయి ఫోన్ చేస్తుంది, అమ్మా మా ఆయన ఇట్లా అన్నాడమ్మా. ఏం చెప్పాలి నువ్వు?
"హేయ్, వాడేందే నిన్ను అనేది ఇట్లా మాట్లాడుతుంటారు అత్తలు. ఈడు తల్లిదండ్రుల దగ్గరికి అమ్మ ఇట్ట అన్నదమ్మా తన్నరా దాన్ని ఈయన జరుగుతుంది. బుద్ధి ఉందంటే పెద్దలకు కానీ ఒక కుటుంబం విడిపోయింది అని అంటే ఆ తప్పు ఆ కుటుంబంలో ఉన్న రెండు కుటుంబాలకు సంబంధించి తప్పు ఉంటుంది. ఆ కుటుంబాన్ని నిలబెట్టాలంటే కష్టం, కానీ విడగొట్టాలంటే ఎంతసేపు అయ్యా? కడివాడు పాలల్లో ఒక చుక్క విషం చాలు. నిజమే సార్, మీరు చెప్పినవన్నీ కరెక్టే. ఇప్పుడు మేము మా తల్లిదండ్రులు కలిసి ఉన్నారు, మేము కలిసి ఉన్నాం, మా బిడ్డలు కూడా కలిసి ఉన్నారు. ఎస్, నా బిడ్డ నా దగ్గరికి వచ్చి చెప్పుద్ది, డాడీ ఇట్టుంది డాడీ అట్టుంది డాడీ. మా ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమ్మా అని అంటారు. ఇంటికి వచ్చి ఏడ్చేటటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు కొట్టరు, ఏయో ఒక మాట ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం, మిస్అండర్స్టాండింగ్. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు నీ కూతురికి నచ్చ చెప్పు, లేదా నీ కొడుకు నచ్చ చెప్పు, అట్లా తప్పు రాది. ఆ బిడ్డ అన్నీ వదులుకొని నీ కోసం వచ్చిన బిడ్డరా, దాన్ని అట్లా మాట్లాడబాక, కొంచెం సర్దుకోరా అని చెప్పగలిగితే. నాకు అర్థమైంది, నాకు కూడా నిజమే. ఈ జనరేషన్ నేను చూస్తున్నానయ్యా, చెడిపోతున్నటువంటి ఫ్యామిలీలను చూస్తున్నా. ఫ్యామిలీస్ అన్ని చెడిపోతే సమాజం ఎక్కడ ఉంటుందయ్యా? సమాజం అనేది కొన్ని ఫ్యామిలీస్ కలిస్తే సమాజం. ఫ్యామిలీ ఈజ్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వెన్ ఫ్యామిలీ డిస్టర్బ్స్, కంప్లీట్ ఎంటైర్ సొసైటీ విల్ డిస్టర్బ్. అవునా కదా మహేంద్ర? ఎస్ సార్, ట్రూ. నేను అంగీకరించాల్సింది తప్పదు, ఇది ఒప్పుకోవాల్సిన థింగ్ జరుగుతుంది కాబట్టి. కాబట్టి మొట్టమొదట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. విడిపోవాలి అనుకొని మొదలెడితే అన్నీ విడిపోతూ ఉంటాయి.